సో హలో గైస్ నమస్తే వెల్కమ్ టు ద న్యూ వీడియో గైస్ మనం ఈ వీడియోలో జెడ్కేర్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం గైస్ జెడ్కేర్ ప్రాజెక్ట్ లో టెస్ట్ నెట్ అయితే రన్ అవుతుంది మనం ఈ టెస్ట్ నెట్ లో పార్టిసిపేట్ చేసి ఎడ్రాప్ కి అయితే ఎలిజిబుల్ అయితే అవ్వచ్చు జెడ్కేర్ ప్రాజెక్ట్ అనేది అఫీషియల్లీ బ్యాక్డ్ బై బైనాన్స్ ల్యాబ్స్ కేస్ బైనాన్స్ ల్యాబ్స్ కూడా ట్విట్టర్ లో ట్వీట్ అయితే చేసింది జెడ్కేర్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని చెప్పేసి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు వీళ్ళు ఆల్రెడీ టెస్ట్ నెట్ యూజర్స్ కి ఎడ్రాప్ కూడా కన్ఫర్మ్ చేశారు గైస్ వీళ్ళ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ కనుక మనం చెక్ చేసినట్లయితే వీ ట్రాక్ అండ్ రివార్డ్ యూజర్ పార్టిసిపేషన్ ఆన్ ది జెడ్కేర్ సర్క్యూట్ టెస్ట్ నెట్స్ త్రూ ద కిబిల్ ప్రోగ్రామ్ గైస్ వీళ్ళ యొక్క టెస్ట్ నెట్ లో కిబిల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ గురించి వీళ్ళు అఫీషియల్ గా డాక్స్ కూడా రిలీజ్ చేశారు అంటే ఈ కిబిల్ ప్రోగ్రామ్ నుంచి మనం ఎయిర్డ్రాప్ కి ఎలిజిబుల్ అవ్వడానికి 2 వేస్ అయితే ఉన్నాయి గైస్ సో ఫస్ట్ వే అయితే వచ్చేసి పాయింట్ సిస్టమ్ సెకండ్ వే అయితే వచ్చేసి మీకు బ్యాజ్ సిస్టమ్ సో పాయింట్ సిస్టమ్ త్రూ మీరు ఎయిర్డ్రాప్ కి ఎలిజిబుల్ అవ్వాలనుకున్నారు అనుకోండి సో పాయింట్స్ అనేవి కలెక్ట్ చేయడానికి మీరు రెట్రో యాడ్ టు క్యామిల్ అయితే పార్టిసిపేట్ చేయాలి రెట్రో యాడ్ టు క్యామిల్ మీన్స్ మీరు మెయిన్ నెట్ ఎయిర్డ్రాప్ లో అయితే పార్టిసిపేట్ చేయాలి గైస్ మెయిన్ నెట్ ఎయిర్డ్రాప్ లో పార్టిసిపేట్ చేయడానికి మీ దగ్గర ఫండ్స్ అయితే ఉండాలి అట్లీస్ట్ $100 ఈథీరియం అయితే ఉండాలి ఆ $100 ఈథీరియం ని మీరు జర్క్యూట్ రీస్టేకింగ్ ప్లాట్ఫామ్ లో స్టేక్ చేసినట్లయితే మీకు పాయింట్స్ అనేవి కలెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి నేను ఇక్కడ మెయిన్ నెట్ డ్రాప్ గురించి డిస్కస్ అయితే చేయట్లేదు గైస్ కాబట్టి నేను పాయింట్ సిస్టమ్ అనేది పక్కన పెడుతున్నా ఇప్పుడు మనం బ్యాజ్ సిస్టమ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం సో బ్యాజెస్ అనేవి ఎలా కలెక్ట్ చేయాలంటే సో బ్యాజెస్ కలెక్ట్ చేయడానికి మీరు టెస్ట్ నెట్ లో అయితే పార్టిసిపేట్ చేయాలి సో టెస్ట్ నెట్ యూజర్స్ అవ్వాలి ఓకేనా పార్టిసిపేట్ ఇన్ ద సర్క్యూట్ టెస్ట్ నెట్ ప్రొడక్ట్ బై కంప్లీటింగ్ అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ అండ్ స్వాప్ అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ ఆన్ లిక్విడిటీ కాంట్రాక్ట్ సో మీరు టెస్ట్ నెట్ లో స్వాప్ ట్రాన్సాక్షన్స్ అట్లానే లిక్విడిటీ ట్రాన్సాక్షన్స్ కనుక కంప్లీట్ చేసినట్లయితే మీకు బ్యాజెస్ అనేవి అయితే కలెక్ట్ చేసుకోవచ్చు గైస్ ఓకేనా సో మనకి టెస్ట్ నెట్ లో డిఫరెంట్ బ్యాచెస్ అయితే ఉంటాయి ఎర్లీ సపోర్టర్ బ్యాచెస్ అయితే ఉంటాయి ఈ యొక్క ఎర్లీ సపోర్టర్ బ్యాచ్ లో కూడా మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది గైస్ చూడండి దేర్ విల్ బి 3 టైప్స్ ఆఫ్ ఎర్లీ సపోర్టర్ బ్యాచ్ సిల్వర్ బ్యాచ్ గోల్డ్ బ్యాచ్ అండ్ డైమండ్ బ్యాచ్ మీరు టెస్ట్ నెట్ లో చేసే కాన్స్ట్రిబ్యూషన్ బట్టి అంటే మీ టెస్ట్ నెట్ లో ట్రాన్సాక్షన్స్ అట్లానే యాక్టివిటీస్ బట్టి మీకు డిఫరెంట్ బ్యాచెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఐదర్ సిల్వర్ బ్యాచ్ గోల్డ్ బ్యాచ్ డైమండ్ బ్యాచ్ ఓకేనా సో బ్యాచ్ బట్టి మీకు ఏ లొకేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది గైస్ ఈ యొక్క బ్యాచ్ వల్ల యూజ్ ఏంటి బ్రో అంటే ఇక్కడ వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి బ్యాచ్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఎ డిఫరెంట్ స్టేజ్ ఆఫ్ సర్క్యూట్ డెవలప్మెంట్ అండ్ ఇట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ ఎ సర్క్యూట్ పాయింట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది టీజీఈ అంటే గేస్ మీరు ఈ టెస్ట్ నెట్ పార్టిసిపేట్ చేసే బ్యాచెస్ అనేవి కలెక్ట్ చేసుకుంటారు కదా కలెక్ట్ చేసుకున్న బ్యాచెస్ అనేవి మీరు హోల్డ్ చేసినట్లయితే టీజీఈ టైంలో మీకు బ్యాచెస్ కి ఈక్వల్ గా మీకు పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఓకేనా ఈ పాయింట్స్ అనేవి మనకి సర్క్యూట్ టోకెన్ కింద అయితే కన్వర్ట్ అవుతుంది మీరు పాయింట్స్ అనేవి కలెక్ట్ చేసుకోవాలంటే మనకి ఫస్ట్ మెథడ్ ఏంటి రెట్రోయాక్టివ్ క్యాంబిల్ అయితే పార్టిసిపేట్ చేయాలి మీరు ఇక్కడ రెట్రోయాక్టివ్ క్యాంబిల్ లో పార్టిసిపేట్ చేయకుండా టెస్ట్ నెట్ లో పార్టిసిపేట్ చేసి బ్యాచెస్ అనేవి కలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ కలెక్ట్ చేసుకున్న బ్యాచెస్ కి ఈక్వల్ గా ఓకేనా ఈక్వల్ గా మీకు పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు టీజీ టైం కి పాయింట్స్ అనేవి మనకి సర్క్యూట్ టోకెన్ కింద అయితే కన్వర్ట్ అవుతాయి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ నెట్ అయితే పార్టిసిపేట్ చేయండి గెస్ ఈ టెస్ట్ నెట్ కావాల్సిన లింక్స్ అని కూడా నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఫస్ట్ లింక్ మీకు బ్రిడ్జ్ లింక్ అయితే ఉంటుంది లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్ లో అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అయితే ఉంటుంది కనెక్ట్ వాలెట్ అనే బటన్ ట్యాప్ చేయండి మెటామాస్క్ వాలెట్ కనెక్ట్ చేయండి వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ టెస్ట్ నెట్ లో పార్టిసిపేట్ చేయడానికి మీ వాలెట్ లో సెపోలి ఈటీహెచ్ ఫసట్ అయితే ఉండాలి గైస్ ఇన్ కేస్ మీ దగ్గర సెపోలి ఈటీహెచ్ ఫసట్ లేనట్లయితే నేను ఛానల్లో మీకు ఫసట్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో ఫసట్ అయితే క్లెయిమ్ చేసుకోండి క్లెయిమ్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ మనకి స్టెప్ ఏంటంటే సెపోలి ఈటీహెచ్ నుంచి ఈ యొక్క జర్కెట్ ఈటీహెచ్ కి మీరు బ్రిడ్జ్ అయితే చేయాలన్నమాట ఓకేనా ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేయమంటుంది సో మీ వాలెట్ లో ఎంత అయితే అమౌంట్ ఉందో అందులో హాఫ్ అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి నా వాలెట్ లో 0.01 అయితే ఉంది కాబట్టి ఇక్కడ నేను 0.0005 అయితే ఎంటర్ చేస్తున్నా ఓకేనా సో అమౌంట్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బ్రిడ్జ్ అనే ఆప్షన్ ఉందా బ్రిడ్జ్ అనే బటన్ ట్యాప్ చేయండి అప్రూవ్ ట్రాన్సాక్షన్ అయితే ఉంటుంది అప్రూవ్ ట్రాన్సాక్షన్ అనే బటన్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసుకున్న తర్వాత మీ మెటామాస్క్ వాలెట్కి ఇలాంటి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేయండి ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు మన ఛానల్లో సర్క్యూట్ టెస్ట్ నెట్ పేజ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాను న్యూ ట్యాబ్ లో సర్క్యూట్ టెస్ట్ నెట్ పేజ్ లింక్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్ ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అని ఉందా కనెక్ట్ వాలెట్ అనే బటన్ ట్యాప్ చేసి మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది లాగిన్ అనే బటన్ ట్యాప్ చేయండి మీ మెటామాస్క్ వాలెట్ కి ఒక సిగ్నేచర్ అయితే వస్తుంది సైన్ ఇన్ అనే బటన్ ట్యాప్ చేయండి ఇక్కడ మిమ్మల్ని ఇన్వైట్ కోడ్ అయితే అడుగుతుంది గైస్ కోడ్ అనేది నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇన్వైట్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి సో కన్ఫర్మ్ అనే బటన్ ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు ఇప్పుడు స్వాప్ అనే ఆప్షన్ ఉంది కదా గైస్ టాప్ లో స్వాప్ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి సో వెళ్ళిన తర్వాత టాప్ లో ఈటీహెచ్ అయితే ఉంటుంది కింద మీకు సెలెక్ట్ టోకెన్ అని ఉందా సెలెక్ట్ టోకెన్ అనే బటన్ ట్యాప్ చేయండి సో యూఎస్డిటీ ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ టోకెన్స్ అయితే ఉంటాయి మీకు నచ్చిన టోకెన్ ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత సమ్ ర్యాండమ్ అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి 0.0001 కానీ 001 కానీ సో ఎంటర్ చేసి స్వాప్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేసుకున్న తర్వాత మెటామాస్క్ వాలెట్ కి ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత టాప్ లో ఇక్కడ మీకు ఇలా పపప్ అయితే ఉంటుంది గైస్ ఈ పపప్ అయితే కట్ చేయండి సో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు టోకెన్ అయితే చేంజ్ చేసి డిఫరెంట్ టోకెన్ మీద అయితే స్వాప్ చేయాలి గైస్ ఇక్కడ యూఎస్డిసి మీద మనం ఫస్ట్ స్వాప్ చేసినాం కదా అగైన్ మళ్ళీ టోకెన్ ని సెలెక్ట్ చేసుకోండి కింద ఇక్కడ మీకు యూఎస్డిటీ ఉందా యూఎస్డిటీని అయితే సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత అమౌంట్ కూడా చేంజ్ చేయండి సో ఫస్ట్ మనం 0.001 పెట్టాం కదా ఇప్పుడు 0.002 పెట్టిన తర్వాత అగైన్ మళ్ళీ స్వాప్ అనే బటన్ ట్యాప్ చేయండి అగైన్ మెటామాస్క్ ట్రాన్సాక్షన్ వస్తుంది ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేయండి
సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ పాపప్ ఉందా? సో పాపప్ అయితే కట్ చేయండి. సో కట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ మీరు టోకెన్ అనేది చేంజ్ చేసి స్వాప్ చేయాలి గైస్. ఓకేనా? ఇట్లా మీరు మల్టిపుల్ టైమ్స్ అయితే ఈ యొక్క స్వాప్ ఫ్యూచర్ అయితే యూజ్ చేయాలి. మీరు ఎన్ని ఎక్కువ టైమ్స్ అనేది స్వాప్ అనేది చేస్తారు, అంత ఎక్కువ మీకు రివార్డ్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి గైస్. ఓకేనా? సో ఇట్లా మీరు స్వాప్ టాస్క్ అయితే కంప్లీట్ చేయండి. సెకండ్ టాస్క్ ఇక్కడ మనకి లిక్విడిటీ టాస్క్ అయితే ఉంటుంది. లిక్విడిటీ అనే ఆప్షన్‌లోకి అయితే వచ్చేసేయండి. వచ్చిన తర్వాత సో ఇక్కడ మనకి డిఫరెంట్ పెయిర్స్ అయితే ఉంటాయి. డిఫరెంట్ పెయిర్స్‌లో మీరు లిక్విడిటీ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం యూఎస్‌డిసి, యూఎస్‌డిటీ పేర్లు అయితే ప్రొవైడ్ చేద్దాం. ఇక్కడ మీకు మేనేజ్ అని ఉందా? మేనేజ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మ్యాక్స్ అని ఉందా? మ్యాక్స్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. డిపాజిట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత వాలెట్‌కి ట్రాన్సాక్షన్స్ అయితే వస్తాయి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేయండి. గైస్ ఇక్కడ మీకు టోటల్ 3 ట్రాన్సాక్షన్స్ అయితే వస్తాయి. 3 ట్రాన్సాక్షన్స్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత సక్సెస్‌ఫుల్‌గా మనకి ఒక లిక్విడిటీ టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. గైస్ ఇక్కడ కూడా మనకి మల్టిపుల్ పేర్స్ అయితే ఉంటాయి. సో టోటల్ అన్ని పేర్స్‌లో కూడా మీరు లిక్విడిటీ అనేది ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు ఎన్ని ఎక్కువ ట్రాన్సాక్షన్‌లు చేస్తే అంత ఎక్కువ రివార్డ్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది గైస్. ఓకేనా? సో ఇట్లా అయితే మీరు లిక్విడిటీ టాస్క్ కూడా కంప్లీట్ చేయండి. సో ఇట్లా మీకు స్వాప్ టాస్క్ అట్లనే లిక్విడిటీ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ మళ్ళీ ఇక్కడ మీకు కిబిల్ ప్రోగ్రామ్ ఉంది కదా! ఈ యొక్క కిబిల్ ప్రోగ్రామ్ అనే ఆప్షన్‌లోకి అయితే వచ్చేయండి. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బ్యాడ్జెస్ అని అయితే చెప్పాను కదా! ఇవే గైస్ టోటల్ ఇక్కడ మీకు 5 బ్యాడ్జెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ బ్యాడ్జ్ మనకి టెస్ట్‌నెట్ యూజర్ బ్యాడ్జ్. ఇందులో మీరు అట్‌లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ అయినా కంప్లీట్ చేసినట్లయితే మనం టెస్ట్‌నెట్ బ్యాడ్జ్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ బ్యాడ్జ్ మీద అయితే క్లిక్ చేయండి. కింద మీకు క్లెయిమ్ అనే బటన్ ఉంటుంది. క్లెయిమ్ అనే బటన్ మీద అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకుంటే మనకి ఫస్ట్ బ్యాడ్జ్ అనేది కలెక్ట్ అవుతుంది. సెకండ్ బ్యాడ్జ్ ఉంది కదా! సెకండ్ బ్యాడ్జ్ అనేది ఎర్లీ అడాప్టర్‌ది సిల్వర్ బ్యాడ్జ్. ఓకేనా? ఈ యొక్క బ్యాడ్జ్ అనేది సో మనం క్లెయిమ్ చేసుకోవడానికైతే ఇన్‌స్టెంట్‌గా అవ్వదు. చూడండి సో మీరు క్లెయిమ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే బ్యాడ్జ్ నాట్ ఎలిజిబుల్ అని అయితే ఉంటుంది. ఈ బ్యాడ్జ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు గైస్ మీ యొక్క కాంట్రిబ్యూషన్ బట్టి. అంటే ఇక్కడ మీ యొక్క ట్రాన్సాక్షన్స్ బట్టి మీకు బ్యాడ్జెస్ అనేవి రిసీవ్ అవుతాయి. సెకండ్ బ్యాడ్జ్ మనకి సిల్వర్ బ్యాడ్జ్, థర్డ్ బ్యాడ్జ్ మనకి గోల్డ్ బ్యాడ్జ్, ఫోర్త్ బ్యాడ్జ్ మనకి డైమండ్ బ్యాడ్జ్. ఓకే. ఈ 3 బ్యాడ్జెస్‌లో ఏదో ఒక రాండమ్ బ్యాడ్జ్ అనేది మీకు కలెక్ట్ అవుతుంది. సో మీ యొక్క నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బట్టి. ఓకేనా? కాంట్రిబ్యూషన్ అంటే మీ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో అట్‌లీస్ట్ మీరు ఇక్కడ ఒక 50+ ట్రాన్సాక్షన్స్ అనేవి కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. ట్రాన్సాక్షన్స్ అనేవి ఎలా కంప్లీట్ చేయాలంటే స్వాప్ ఆప్షన్‌లోకి అయితే వెళ్లి డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ టోకెన్స్ మీద మీరు స్వాప్స్ అయితే కొట్టండి. ఈజీగా మీకు 50 ట్రాన్సాక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా? సో అట్లనే మనకి లాస్ట్ బ్యాచ్ చూడండి ఎర్లీ అడాప్టర్ బ్యాచ్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఎర్లీ అడాప్టర్ బ్యాచ్ అనేది మీరు ఎలా కలెక్ట్ చేసుకోవాలంటే రివార్డెడ్ టు ఎర్లీ క్యాట్స్ హూ రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ సర్కిట్ ఇన్వైట్ 5 అదర్ క్యాట్స్. అంటే ఇక్కడ మీరు 5 మెంబర్స్‌ని ఇన్వైట్ చేసినట్లయితే మీరు ఈ బ్యాచ్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు గైస్. సో 5 మెంబర్స్‌ని ఎలా ఇన్వైట్ చేయాలంటే సో కిందకైతే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు రిఫరల్ కోడ్ అయితే ఉంటుంది. ఈచ్ పర్సన్ 5 మెంబర్స్‌ని మాత్రమే ఇన్వైట్ చేయగలరు గైస్. ఓకేనా? అంటే సపోజ్ నేను ఇచ్చిన రిఫరల్ కోడ్ అనేది ఛానెల్‌లో 5 మెంబర్స్ జాయిన్ అయ్యారనుకోండి. సో మిగతా వాళ్ళైతే జాయిన్ అవ్వడానికి అయితే అవ్వదు గైస్. కాబట్టి మీరేం చేస్తారంటే సో ఎవరైతే ఫస్ట్ జాయిన్ అవుతారో మీ రిఫర్ కోడ్స్ అనేవి కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. సో రిమైనింగ్ మెంబర్స్ కామెంట్ సెక్షన్ నుంచి రిఫర్ కోడ్స్ అయితే తీసుకొని జాయిన్ అవ్వండి గైస్. అది మీకు హెల్ప్ అవుతుంది. సో వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఒక ఎర్లీ అడాప్టర్ బ్యాచ్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి. ఎర్లీ అడాప్టర్ బ్యాచ్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి మీరు 5 ఇన్వైట్స్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఈచ్ మెంబర్ 5 రిఫర్స్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి మీ రిఫరల్ కోడ్ అనేది కాపీ చేసుకొని కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. సో రిమైనింగ్ పర్సన్స్ ఉంటారు కదా! వాళ్ళు మీ రిఫర్ కోడ్స్ అనేవి ఆటోమేటిక్‌గా అయితే యూజ్ చేస్తారు. మీకు ఈ బ్యాచ్ అనేది ఈజీగా క్లెయిమ్ అవుతుంది. 5 రిఫర్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు 5/5 అయితే ఉంటుంది. వన్స్ మీకు 5 రిఫర్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బ్యాచ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్లెయిమ్ అనే బటన్ ఉందా? క్లెయిమ్ అనే బటన్ మీద ట్యాప్ చేసి ఈ యొక్క బ్యాచ్ అనేది క్లెయిమ్ చేసుకోండి గైస్. ఓకేనా? అట్లనే మీకు ఈ యొక్క 3 డిఫరెంట్ బ్యాచెస్ ఉన్నాయి కదా గైస్. ఈ బ్యాచెస్ అనేవి మీ యొక్క కాంట్రిబ్యూషన్ బట్టి అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క బ్యాచెస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేయడానికి వీళ్ళు ఒక ఫార్మ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఫార్మ్ అయితే మీరు ఫిల్ చేయాలి. ఫార్మ్ లింక్ కూడా నేను మీకు ఛానెల్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ అయితే కాపీ చేసుకొని న్యూ ట్యాబ్‌లో అయితే ఓపెన్ చేయండి. మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కంటిన్యూ అనే బటన్ ఉందా? కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ ఇక్కడ మీ యొక్క ఈవీఎం అడ్రెస్ అయితే అడుగుతుంది. అంటే ఇక్కడ మీ మెటామాస్క్ వాలెట్ అడ్రెస్ అయితే ప్రొవైడ్ చేయాలి. మెటామాస్క్ అయితే ఓపెన్ చేయండి. మీ వాలెట్ అడ్రెస్ ఉంటుంది కదా! వాలెట్ అడ్రెస్ అయితే కాపీ చేసుకొని వాలెట్ అడ్రెస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. సెకండ్ అంటే కనెక్ట్ యువర్ ఎక్స్ అకౌంట్ అండి. మీకు ట్విట్టర్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయండి. ట్విట్టర్ అనేది కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని టాస్క్‌లు ఉంటాయి గైస్. ట్విట్టర్ టాస్క్‌లు అంటే వీళ్ళని ఫాలో చేయడం, లైక్ చేయడం, రీట్వీట్ చేయడం. సింపుల్ మస్ట్ ఫాలో అని ఉంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు ట్విట్టర్‌కి అయితే తీసుకెళ్తుంది. ఫాలో చేయండి. అగైన్ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇట్లా రిమైనింగ్ టాస్క్‌లు కూడా కంప్లీట్ చేయండి. ట్విట్టర్ టాస్క్‌లన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్‌లో అయితే జాయిన్ అవ్వాలి. ఈ యొక్క డిస్కార్డ్ లింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఆల్రెడీ. సో లింక్ మీద అయితే క్లిక్ చేసి వీళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్‌లో అయితే జాయిన్ అవ్వండి. సో డిస్కార్డ్ సర్వర్‌లో జాయిన్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ ఫామ్ పేజ్‌కి అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కనెక్టెడ్ డిస్కార్డ్ అని ఉంది. కనెక్టెడ్ డిస్కార్డ్ అనే బటన్ మీద ట్యాప్ చేసి మీ డిస్కార్డ్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయండి. డిస్కార్డ్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక క్యాప్చా అయితే ఉంటుంది. సో క్యాప్చా అయితే వెరిఫై చేయండి. వెరిఫై చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి ఈ ఫామ్ అనేది సబ్మిట్ చేయండి గైస్. ఓకేనా? గైస్ మనకి టెస్ట్‌నెట్‌లో బ్యాచెస్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని ఎక్కువ బ్యాచెస్ అనేవి కలెక్ట్ చేసినట్లయితే అంత ఎక్కువ రివార్డ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. ఈ 3 బ్యాచెస్ ఉన్నాయి కదా గైస్. ఈ బ్యాచెస్ అనేవి కలెక్ట్ చేయడానికి సో మీరు ఎక్కువ ట్రాన్సాక్షన్‌లు అయితే చేయాలి. చూడండి మీరు ఎన్ని ట్రాన్సాక్షన్‌లు చేశారో ఇక్కడ మీకు కౌంట్ అయితే ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ 5 ట్రాన్సాక్షన్స్ అయితే
చేశాను. సో, మీరు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బేస్ మీద మీకు ఈ యొక్క బ్యాచెస్ అనేవైతే ప్రొవైడ్ చేస్తారు. బెటర్ ఒక 50+ ట్రాన్సాక్షన్స్ అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఈజీగా బ్యాచెస్ అనేవైతే ప్రొవైడ్ చేస్తారు గైస్. ఓకేనా? ఓవరాల్‌గా ఇది గైస్ మనకి టెస్ట్ నెట్ అనేది. హోప్ మీ అందరికీ ఈ వీడియో అనేది అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్‌లోకి అయితే వచ్చి నాకు మెసేజ్ చేయండి. నేను మీకు అక్కడి నుంచి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో, వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి గైస్. ఇంకా మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థాంక్స్ ఫర్ వాచింగ్.